నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, యువజన సంఘాల సభ్యులు. చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన ఆర్మూర్ పోలీసులు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. నవనాథ్ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్ల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. నూతన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన కేబుల్ ఆపరేటర్లు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆర్మూర్ పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని విశాఖ నగర్ కాలనీ, రాజారాం నగర్ కాలనీ, మామిడిపల్లిలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ఆర్మూర్ పట్టణానికి చెందిన బట్టు బాలరాజ్, నూనె గంగాధర్లను పట్టుకోవడం జరిగిందని, వారి వద్ద నుండి బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నామని అన్నారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ సిఐ, ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బంది తదితరులు ఉన్నారు. గత నెల రోజులుగా ఆర్మూరు పట్టణంలో దొంగల అల్చెలు, చైన్ స్నాచింగ్లు అని ప్రజలలో భయభ్రాంతులు వాతావరణం ఉండే దాన్ని ఛేదించడంలో మా ఆర్మూర్ పోలీస్ చాలా కష్టపడి టెక్నాలజీ యూజ్ చేసుకున్న లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేసి చైన్ స్నాచింగ్, గొలుసు దొంగలను పట్టుకోవడంలో సఫలమైనారు. ముఖ్యంగా గత నెల రోజుల నుండి మన ఆర్మూరు 3 వరుస గొలుసు దొంగతనాలు ఊటీ మీద రావడం, పోవడం జరగడం వల్ల ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉండే. ఉదయం ఇద్దరు మరి వీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఆ ఇద్దరిలో బట్టు బాలరాజు ఊటీని నడుపుతూ తన వెనుక నూనె గంగాధర్ మరియు ఒక మైనర్ బాలుడు ఈ 3 దొంగతనాలు ప్రాపర్టీ కూడా మన దగ్గర రికవరీ చేయడం జరిగింది. మేము అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే వీళ్ళు ఎక్కువ ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు ముఖ్యంగా సాయంత్రం సందులలో ఉంటూ వెళ్ళే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి గొలుసు పెట్టినారు. మా టీము సిఐ సత్యనారాయణ గారు కానీ మరియు మా ఎస్ఐ మహేష్, మా హెడ్ కానిస్టేబుల్ తిరుపతి వారి బృందం చాలా కష్టపడి వీళ్ళను పట్టుకోవడంలో సఫలీకృతమైనది. నవనాథ్ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆర్మూర్ పట్టణ కేబుల్ ఆపరేటర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆపరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రామ్ ప్రసాద్, కార్యదర్శిగా ఈశ్వర్, ఉపాధ్యక్షుడిగా గుజ్జటి రాము, సంయుక్త కార్యదర్శిగా బెన్కి గంగాధర్, కోశాధికారిగా లక్ష్మణ్, సలహాదారుడిగా ఓం ప్రకాష్, ముఖ్య సలహాదారులుగా కమలాకర్, భట్టు శ్రీనివాసులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని కేబుల్ ఆపరేటర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు రామ్ ప్రసాద్, ఈశ్వర్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి తామెప్పుడు ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామంలో ఏఎంసీ వైస్ చైర్మన్ విట్టం జీవన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి యువతరానికి ఆదర్శమని, ఆయన ఆశయాల సాధన కోసం యువకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మా హిందూ ధర్మం ప్రకారం హిందువులందరం కలిపి చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. నిజంగా ఆయనను ఈ రోజు తలుచుకుంటామంటే మన హిందూ ఖ్యాతిని ప్రపంచంలో చాటిన వ్యక్తి, అంత పెద్ద గొప్ప వ్యక్తి మళ్ళా ఇప్పటి వరకు పుట్టాడు సుఖ. ఎందుకంటే అటువంటి తెలివి, అటువంటి అమెరికాలో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వైట్ హౌస్ లో ఆ రోజు అమెరికాలో అందరినీ ఒక 2 నిమిషాలు సైలెన్స్ గా ఉంచిన వ్యక్తి, అంత పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన విషయంలో ఎంత మనం చెప్పినా తక్కువనే. ప్రతి సంవత్సరం ఈ యూత్ వాళ్ళు బాగా పిల్లలకు కానీ వేరే వాళ్ళకి కానీ మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ వివేకానందుడు 30 సంవత్సరాలకి ఎన్నో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిర్రు. అక్కడ మన అమెరికాలో సానా సభలకు వెళ్ళినప్పుడు ఈయనకు ఒక 2 నిమిషాలు టైం అని అడిగితే ఈయన గంట సేపు మాట్లాడినా ఒక్కళ్ళు సుఖ తప్పుడు వేయకుండా ఈయన ప్రవచనాలు వినడం జరిగింది. ఈరోజు ఒక్కరోజు కావచ్చు, ఈరోజు ఒక బొట్టు అలా గడుస్తున్న కొద్దీ ప్రతిరోజు ఎంతో కొంత నీలో ఒక ఇంప్రూవ్మెంట్, మార్పు రావాలి. జనాలందరూ యువత మొత్తం ఈరోజు చదువులకు బానిస కాకుండా వేరే వేరే వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. అదే ఒక చాలా అద్భుతంగా తీవ్రంగా పరిణమించాలన్న విషయం ఇది.
ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు వెళ్లాలని, పుస్తకాలకే పరిమితం కాకుండా దేశం కోసం, ధర్మం కోసం యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి యుగాంధర్, ఇసపల్లి మాజీ ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, బీజేపీ పట్టణ కార్యదర్శి కిరణ్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్, గిరిజన మోర్చా పట్టణాధ్యక్షుడు పీర్ సింగ్ నాయక్, నాయకులు భానుచందర్, గణేష్, ముత్తెన్న, సుదర్శన్, సురేష్ తదితరులు ఉన్నారు. అదే ఈ దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను మన పిల్లలకు నేర్పితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొంటారే తప్ప వాళ్ళు ఆత్మహత్యకు పూనుకోరు. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల యొక్క, దేశభక్తుల యొక్క చరిత్రలను తెలియజేయాలి. అదే వివేకానంద కోరుకున్నాడు. అంతేకాకుండా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే స్వామి వివేకానందను మనమందరం చూడలేదు, కానీ అదే స్వామి వివేకానందకు అసలు పేరైనటువంటి నరేంద్రనాథ్ దత్తా, అదే నరేంద్రనాథ్ దత్తా నరేంద్రుడి పేరులో నరేంద్ర మోడీ యొక్క పేరు మీద ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి అయి ఈ దేశం కోసం, ధర్మం కోసం వారు పనిచేస్తూ ఉన్నారు. వారి హయాంలోనే రామ మందిరం నిర్మాణం జరిగింది. వారి హయాంలోనే 370 ఆర్టికల్ కాశ్మీర్ తీసేయడం జరిగింది. వారి హయాంలోనే 3 తలాక్ను తీసేయడం జరిగింది. వారి హయాంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి అప్పుడు వివేకానందను చూడకపోయినా ఇప్పుడు నరేంద్ర రూపంలో చూస్తున్నామని. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ, కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీగా పుప్పాల శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా రాజేందర్ గౌడ్లు ఎన్నికయ్యారు. అనంతరం హనుమానాలయంలో నూతన అధ్యక్షులను కాలనీవాసులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హనుమానాలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం, హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని, కాలనీ సమస్యలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా 4వసారి ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క ఆలయానికి విశేషంగా చేస్తామని తెలియజేస్తూ గౌరవ అధ్యక్షులైన వెంకట శంకర్ గారు మాకు అన్ని విధాల అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సహకరించాలని కోరుతూ నేను 2 ప్రకటిస్తున్నాను. ఆ యొక్క ఆలయ కమిటీ కార్యదర్శిగా సత్యనారాయణ గౌడ్ని మరియు ట్రెజరర్గా అరుణ్ గారిని అందరి సమక్షంలో నేను నియమిస్తున్నాను. ఆర్మూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టం జీవన్ను ఇసపల్లి గ్రామంలో పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైస్ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మనం ఐక్యత ఉంటే ఎవ్వరూ గెలవలేకపోయినా, ఎందుకంటే అన్ని మనలే డాక్టరు మనలే ఉన్నాడు, ప్రభాకర్ మా తమ్ముడు ఉన్నాడు, పోలీస్ స్టేషన్ పోవాలా రాజకీయం ఉండే నేనున్నా, శ్రీహరి ఉన్నాడు, పోస్ట్ ఆఫీస్ పోవాలనుకుంటే వెంకట్రామ్ ఉన్నాడు. ఈ అటు రిక్షాలు మొత్తం ఓలడం మనమే ఉన్నాం. కిరాణా దుకాణం మనే, కంట్రోల్ షాప్ సుఖ చిన్న తమ్ముడు మనమే. వెళ్ళలేం మనము, కార్ఖాను మనే వెళ్ళలేం. రాజకీయంలో సుఖ మీ అందరి ఆశీర్వాదం. మన పద్మశాలిలో అన్నికి సంబంధించిన నాయకులు ఉన్నారు. నా వెనుక ఒకళ్ళు తయారు కానీ పార్టీ కాదన్నాడు. పార్టీ కాదు ఇది, పార్టీకి అతీతంగా ఏదైనా మనలకి ఒకళ్ళు తయారు కానీ కులస్తులు, ఏ పార్టీ బీజేపీ, ఏ పార్టీ టీఆర్ఎస్ తయారు కానీ నా తర్వాత ఒక నాయకుడు కావాలి మన కులంలో. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని, నేటి యువకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.
స్వామి వివేకానంద గారు భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహానుభావుడు. వారు చెప్తూ ఉండేవారు, ఒక 50 మంది యువకులు మంచి దృఢంతో మంచి కండల వీరుడు లాంటి యువకులు ఉంటే ఈరోజు నేను భారతదేశంలో భౌగోళికగా భారతదేశాన్ని ముందుకు నడిపించలో ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్తూ ఉండేవారు. ఈరోజు యువత ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో మన పరిస్థితి ఏందనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్ళి వారు ఆ లక్ష్యాన్ని ఛేదించుకునే విధంగా కష్టపడుతూ ముందుకెళ్లాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారు స్వామి వివేకానంద స్ఫూర్తితోనే వారు ఇక్కడ స్థితిగతులను యువకులకు ముఖ్యంగా యువకులకు అన్ని విధాల మెప్పొందు విందే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారు కూడా స్వామి వివేకానంద గారి బాటల్లోనే భారతదేశ చరిత్రను భారతదేశ స్థితిగతులను కూడా ప్రపంచ దేశం కీర్తి పొందే విధంగా వారు పరిపాలిస్తున్నారు. కాబట్టి నేటి యువత, మన భారతదేశానికి యువత చాలా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాతీయ స్థాయిలో భారత సేవారత్న పురస్కారం పొందిన ఆర్మూర్ పట్టణానికి చెందిన తులసి పట్వారిని రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సేవా సంస్థ వ్యవస్థాపకులు కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ ఖమ్మంలో జరిగిన జాతీయ స్థాయి భారత సేవారత్న అవార్డుల ప్రదానంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన తులసికి ఉత్తమ సేవా రంగంలో అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. తులసి పట్వారి చేసిన సేవలు నేటి యువతరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షులు గోపికృష్ణ, నరహరి, సత్యం, శ్రీధర్, గంగాధర్, కళ్యాణ్, సాయి తదితరులు ఉన్నారు. సాహితీ రత్న వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి సేవా సంస్థ సేవారంగం అనే విభాగం నుంచి మా యొక్క తమ్ముడు తులసి కుమార్ గారిని వాళ్ళు ఎంపిక చేసి సన్మానించడం అనేది మా యొక్క ఈ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ గర్వకారణం అని ఫీల్ అవుతూ, అదేవిధంగా మరి తులసి కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పటి నుంచో కూడా తన సొంత ఖర్చులతో ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో పనులు చేస్తూనే ఉన్నాడు. మరి ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు జాతీయ భావం పెంపొందే విధంగా, జాతీయ నాయకుల చరిత్రలు అందరికి తెలిసే విధంగా మరి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా భవిష్యత్తులో వారు ఉన్నత స్థితికి ఎదిగే విధంగా వారికి తోడ్పాటును అందిస్తూ పరీక్షలలో వాళ్ళకు అన్ని విధాలుగా మెలకువలు తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి తులసి పట్వారి గారిని మరి భారత జాతీయ సేవారత్న అవార్డు రావడం చాలా గొప్ప విషయం. మరి వారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ మా రక్ష స్వచ్ఛత సేవా సంస్థ తరఫు నుంచి ఆయనకు హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల బడా పహాడ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బడా పహాడ్లో దర్గాలో ఉర్సు ప్రారంభం కాగానే మండలంలోని చేపూర్ గ్రామంలో సైతం దర్గాలో ఉర్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు ఉన్నారు. हमारे जनाब शेख अहमद साहब, शेख मुफ्ती साहब, जहाँ कहीं भी हो यहाँ हर साल सैयद शादुल्लाह हुसैनी बाबा रहमतुल्लाह अलैह का बारगाह संदल शरीफ हमने जो हर साल सब व्यापारी ग्रुप मिलकर मना रहे हैं। व्यापारी है और इसके अंदर कई लोग हैं, बहुत खुशी से मना रहे हैं। यहाँ पर नाजरीन बहुत से हजरात आते हैं और सवाब जारिया हासिल करके जाते हैं और लिहाजा हम हर साल ऐसा ही मनाते रहेंगे और हमेशा मनाते रहेंगे इंशाअल्लाह। शेख बाबू साहब सारंगपुर वाले, उनके मकान से संदल आएगा यहाँ पर, वहाँ से उनके मकान से निकल के सैयद शादुल्लाह हुसैनी बाबा रहमतुल्लाह अलैह की बारगाह इलाही को पहुँचेगा। हर तरीके से ये होती है, इस तरीके से लंगर खाना लुटाया जाता है और यहाँ पर हर नाजरीन यहाँ पर आकर सवाब जारिया हासिल करते हैं। इंशाअल्लाह हर साल हम ऐसा ही लुटाएंगे, ऐसा ही करेंगे। వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ మరియు పడగల్ కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యాన కార్యక్రమాన్ని ఆనంద ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్య కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శాకాహార విశిష్టతను తెలుపుతూ శాకాహారమే మానవ ఆహారమని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని, మూగజీవాలను హింసించరాదని నినాదాలు చేస్తూ గ్రామంలో ప్రధాన వీధుల గుండా శాకాహార ర్యాలీని తీయటం జరిగిందని తెలిపారు. ఈ శాకాహార ర్యాలీలో సుమారు 1000కి పైగా ధ్యానులు పాల్గొని ఆకులు తిన్న మేక కొండని ఎక్కుతుంది, మేకను తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు అంటూ నినాదాలు చేస్తూ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమంలో మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ ప్రధాన సలహాదారులు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంత గొప్పగా శాకాహార ర్యాలీలు, ఆనంద ఆదివారం, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, పిరమిడ్ల నిర్మాణాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. మానవులందరూ ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారం భుజించాలని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరొక జ్ఞానదాతగా విచ్చేసిన తెలంగాణ జానపద భూపతిరాజు మాట్లాడుతూ ప్రతి మానవుడు శాకాహారమే భుజించాలని, ధ్యానం వల్ల ఆనందం, ఆరోగ్యం అన్నీ సమకూరుతాయని అన్నారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారం, బాబయ్య ఆర్డీఓ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బొడ్డు దయానంద్, సుకాల లక్ష్మణ్, మామిడి లక్ష్మారెడ్డి, ఇందూరు ధ్యానగద్ద డాక్టర్ అమరవజి శ్రీనివాస్, రాగి ప్రభాకర్, పడిగెల మల్లయ్య, బాలసాయన్న తదితరులు ఉన్నారు. వారు 3-4 నెలల నుంచే మరి ఎంతో శ్రమ కోర్చి మనకు అత్యద్భుతంగా మరి ఎన్నో సౌకర్యాలు కల్పించి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి మరి పంచపక్ష ప్రమాణాలను మనం అందించడం, మరి కైలాసపురం ఎక్కడో లేదు, పత్రిజీ శక్తి స్థలంలోనే ఉందని నిరూపించిన ట్రస్ట్ సభ్యులకు మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుందాం. మరి జిల్లా భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బంధువుల ఇంటికి సొంత గ్రామాలకు వెళ్లేవారు. భీమ్గల్ ఎస్ఐ మహేష్ ఒక ప్రకటనలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐ జి మహేష్ మాట్లాడుతూ ఇంటి నుండి ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు మీ వెంట తీసుకుని వెళ్లాలని, లేదా మీ బ్యాంకు ఖాతాలో లాకర్లలో భద్రపరుచుకోవాలని ఎస్ఐ మహేష్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర గ్రామాలకు వెళ్లవలసి ఉంటే పోలీసులతో పాటు పక్కింటి వారికి సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు. ఇతర గ్రామాలకు వెళ్లే ముందు గ్రామాలకు వెళ్తున్నట్టుగా పోస్టులు పెట్టవద్దని ఎస్ఐ సూచించారు. ఇతర గ్రామాలకు వెళ్లే ముందు ఇంట్లోని ఒక రూమ్లో లైట్ వెలిగించి ఉంచాలని, అలాగే బయట తాళం వేసిన తలుపుల బయట వైపు డోర్ కర్టన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మీ చుట్టుపక్కల అనుమాన నిందితులు తిరుగుతూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ చెప్పారు. ఏదైనా ఇతర సమస్యల కొరకు 100 ఫోన్ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ మహేష్ తెలిపారు. లేదంటే లాకర్లో, బ్యాంకులో కానీ పెట్టుకోవాలి. ఎక్కువ నగదు కానీ బంగారం కానీ ఇంట్లో ఉంచుకోరాదు. ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ గేట్ కానీ తలుపు కానీ బయట తాళం వేసి కనబడేలా ఉంచుకోకూడదు. లోపల నుంచి తాళం వేసుకోవాలి. అంతలోనే ఇంట్లో ఒక రూమ్లో లైటు ఎప్పుడు 24 అవర్స్ ఉండేటట్టు ఉంచుకోవాలి. మీ సోషల్ మీడియాలో స్టేటస్లలో, గ్రూప్లలో కానీ మేము టూర్లోకి వెళ్తున్నామని స్టేటస్లు పెట్టడం, లేదా మేము ఇతర గ్రామాలకు వెళ్తున్నాం 4 రోజులు హాలిడేస్ అని పెట్టడం లాంటివి చేయకూడదు. ఇంకా ఎవరైనా మీ ఇంటిని అబ్జర్వ్ చేసినట్టు, ఎవరైనా తెలిసినట్టు అనిపిస్తే 100 డైల్ కానీ మాకు కానీ సమాచారం అందించాలి. ఏమైనా విలువైన వస్తువులు ఉంటే లాకర్లలో పెట్టుకోవడం శ్రేయస్కరం. కాబట్టి భీమ్గల్ ప్రజలందరూ ఈ దొంగల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు డొంకేశ్వర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. గత సంవత్సరం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసిన చెక్కులను ఎమ్మెల్యే చొరవ తీసుకుని వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో లేని కారణంగా, ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా లేని కారణంగా అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని ₹1,00,000 ఖర్చు పెట్టి ఏదో కంటి తుడుపుగా ప్రభుత్వం ₹15,000 అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అకరిరామ్, ఎనుగందుల సాగర్, ప్రేమ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి చేసి సంవత్సరం క్రితం అప్లై చేసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే బాధితున్నారో వాళ్ళందరికీ ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ₹1,00,000 ఖర్చు చేసి ఆ యొక్క డబ్బు ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో లేని కారణంగా, ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా వర్తించని కారణంగా వాళ్ళు అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని ఆ యొక్క డబ్బు ఏదో కంటి తుడుపుగా ₹1,00,000 ఖర్చు అయితే 15,000, 20,000 ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు అనేక
వారి యొక్క పిఏని పంపించి తొందరగా వాళ్ళకు చెక్కుల్లో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అందుకే వారికి మా డొంకేశ్వరం మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదినం సందర్భంగా జక్రాన్పల్లి అంబేద్కర్ వద్ద కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పారి వినోద్ మరియు మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డిలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్, రూరల్ యువ నాయకులు సొప్పారి సుధీర్, ప్రశాంత్, చింటూ, ప్రశాంత్, మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యొక్క కుమార్తె ప్రియాంక గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు జగరాపల్లి మండల హెడ్ క్వార్టర్లో కేక్ కట్టేసి పెద్ద ఎత్తున ప్రియాంక గాంధీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది. కుటుంబం దేశానికి చేసినటువంటి త్యాగాలు, అట్లాగే సోనియా గాంధీ యొక్క త్యాగము, ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కారకురాలైనటువంటి సోనియా గాంధీ వారి కుమార్తె ప్రియాంక గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున మరొకసారి ప్రియాంక గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియాంక గాంధీ గారి జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగన్పల్లి గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ అయితేనేంది, ప్రియాంక గాంధీ అయితేనేంది, సోనియా గాంధీ అయితేనేంది, వీరి కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. వీరిని మనం ఎంతో యాద్ చేసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాబట్టి ఈరోజు మా యొక్క నాయకురాలు ప్రియాంక గాంధీ గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపు. సాఫ్ట్బాల్ క్రీడాకారిణి గన్న వర్షిణిని నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పారి వినోద్, మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డి ఘనంగా సన్మానించారు. జగన్పల్లి గ్రామానికి చెందిన గన్న లక్ష్మణ్ కూతురు గన్న వర్షిని గత నెలలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన 37వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్బాల్ పోటీలలో బంగారు పథకం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డి క్రీడాకారునికి ఆర్థిక సహాయం అందించారు. నర్సారెడ్డి మాట్లాడుతూ జాతీయ పోటీలలో జగన్పల్లి గ్రామ క్రీడాకారిణి బంగారు పథకం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో భారత జట్టు తరపున రాణించాలని అన్నారు. క్రీడాకారునికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగమోహన్, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పారి వినోద్, మాజీ ఎంపీటీసీ తలారి సతీష్, వ్యాయామ ఉపాధ్యాయులు గన్నదాస్, ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి చెందిన, మన మండల కేంద్రానికి చెందిన, మన జగన్పల్లి గ్రామానికి చెందిన మరి గన్న లక్ష్మణ్ మీ అందరికీ సుపరిచితమే. కాంగ్రెస్ నాయకులు, వారి కూతురు ఈరోజు జాతీయ స్థాయిలో ఈరోజు పార్టిసిపేషన్ చేసిందంటే చాలా గర్వకారణం. ఈరోజు మన గ్రామానికే మంచి పేరు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం అనేది నాటే జోక్. ఇది చాలా కృషి ఉండాలి. అలాగే ఆ కృషి వెనుక వాళ్ళకి సంబంధించినటువంటి పీఈటీ మన గంగమోహన్ సార్ గారు చాలా కృషి చేశారు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకున్నాం, నేను లక్ష్మణ్. మరి సారు ఒక ప్రోత్సాహంతో ఈరోజు జాతీయ స్థాయిలో పాల్గొనడం అనేది చాలా గర్వకారణం. మన ఊరికే ఒక గొప్ప పేరు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూలో జరిగిన 37వ జాతీయ సబ్ జూనియర్ పోటీల్లో మన తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున మన నిజామాబాద్ జిల్లా నుంచి 6 క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. 6 క్రీడాకారులు కూడా సాంఘిక సంక్షేమ పాఠశాల క్రీడాకారులు. మన రాష్ట్ర జట్టు మొదటి స్థానం రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మన గ్రామ లక్ష్మణ్, మరి జోష్నల కూతురు వర్షిని, మరి అలాగే ప్రాబబుల్స్ కూడా ఎంపిక కావడం జరిగింది. ప్రాబబుల్స్ దాదాపుగా 2 క్యాంపులు అవుతాయి. ఆ 2 క్యాంపుల్లో కనుక ఫైనల్ లిస్టులో అవుతే అంతర్జాతీయ పోటీల్లో కూడా మన గ్రామం నుంచి పాల్గొనబోతుంది. గతంలో మన జగన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేయటం జరిగింది. యువత వివేకానంద ఆశయాలకు కృషి చేయాలని ఎక్స్ సర్పంచ్ శేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో బైరి గంగాధర్, కోనపత్రి నవీన్, నిఖిల్, సతీష్, బాలు, శివ, శ్రీనివాస్, సాగర్, పంచాక్షరి, రంజిత్, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు ప్రియాంక గాంధీ జన్మదినం సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, యువజన సంఘాల సభ్యులు.
చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన ఆర్మూర్ పోలీసులు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. నవనాథ్ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్ల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. నూతన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన కేబుల్ ఆపరేటర్లు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.